ఈ విశ్వం మొత్తం నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? కోట్ల సంవత్సరాల క్రితం నిజంగానే ఒకే ఒక్క బిందువులో ఇవన్నీ దాగి ఉండి ఒక్కసారిగా పుట్టాయా? లేక దీని వెనుక ఇంకొక రహస్యం ఉందా? శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళుగా చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పుడు మారబోతోంది. ఈ రోజు మనం పాత బిగ్ బ్యాంగ్ థియరీ నుండి 2025లో వచ్చిన కొత్త బిగ్ బ్యాంగ్ థియరీ వరకు కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. మొదట పాత బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం మొత్తం విశ్వం ఒక సూక్ష్మ బిందువులో కుదింపబడి ఉండేది. ఆ బిందువులో అనంత ఉష్ణోగ్రత, సాంద్రత, అంతేకాకుండా టైం, స్పేస్ కూడా ఆ బిందువుతోనే మొదలయ్యాయని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఆ బిందువు ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో అది విస్తరించడం జరిగింది. దీనినే బిగ్ బ్యాంగ్ అని అంటారు. విశ్వం వ్యాప్తి చెందుతూ తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతున్న కొలది ఉష్ణోగ్రత తగ్గడం జరుగుతుంది. అందుకే మొదట కొన్ని నిమిషాల్లోని ఉష్ణోగ్రత కొన్ని కోట్ల డిగ్రీల నుండి పడిపోయి మొదట ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత యాటమ్స్ ఏర్పడి ఆ తర్వాత నక్షత్రాలు, గెలాక్సీలు పుట్టాయి. అంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణతో చూడవచ్చు. ఒక బెలూన్ గాలి లేనప్పుడు ముడుచుకొని పోయి ఉంటుంది. మీరు దానిపై కొన్ని చుక్కలు పెట్టినట్లయితే ఆ బెలూన్లో గాలి నింపినప్పుడు అది పెద్దగా విస్తరించి దాని మీద ఉన్న చుక్కలు కూడా విస్తరిస్తాయి. అదేవిధంగా విశ్వం కూడా బిందువు నుండి విస్తరించి గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలుగా పుట్టాయి. ఇది అంతా కూడా పాత బిగ్ బ్యాంగ్ థియరీ. మరి కొత్త బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందో చూద్దాం. మొదటిది క్వాంటమ్ బౌన్స్ థియరీ. విశ్వం ఒక్కసారి మాత్రమే పుట్టలేదని, అది విస్తరించడం, మళ్ళీ దగ్గరికి కుదించుకుపోవడం, ఇలా ఒక సైకిల్లా ఉండేదని చెబుతుంది. అలా పాత విశ్వం పూర్తిగా కుదించుకుపోయి ఒక క్వాంటమ్ స్థాయికి చేరి అది మళ్ళీ బౌన్స్ అయ్యి కొత్త బిగ్ బ్యాంగ్ అయింది. ఉదాహరణకు మనం బెలూన్ని గాలి నింపడం మరి వదలడం లాగా. ఇక్కడ క్వాంటమ్ స్థాయి అని చెప్పాను కదా, అది ఏంటో తెలుసుకుందాం. క్వాంటమ్ స్థాయి అనేది పరమాణువు అంటే యాటమ్ మరియు ఉపపరమాణు కణాలు పనిచేసే అతి సూక్ష్మ స్థాయి. ఇక్కడ న్యూటన్లా పనిచేయవు, కేవలం క్వాంటమ్ మెకానిక్స్ మాత్రమే పనిచేస్తుంది. అయితే ఈ క్వాంటమ్ స్థాయి ఎక్కడ ఉంటుందంటే ప్రతి యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా చిన్నవి, కానీ వీటి లోపల కూడా ఇంకా చిన్న కణాలు ఉంటాయి. వాటిని ఫోటాన్లు, న్యూట్రినోలు అని అంటారు. ఈ స్థాయిలోనే క్వాంటమ్ ఫిజిక్స్ పనిచేస్తుంది. మన శరీరం, భూమి, నక్షత్రాలు, విశ్వం మొత్తం కూడా యాటమ్స్తోనే నిర్మించబడింది. అయితే ఈ క్వాంటమ్ స్థాయి నానోమీటర్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. రెండవది మల్టీవర్స్ థియరీ. మన విశ్వం ఒక్కటే కాకుండా కోట్లాది విశ్వాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే రెండు విశ్వాల ఎనర్జీలు ఢీకొంటే కొత్త విశ్వం ఏర్పడుతుంది. మన విశ్వం కూడా అలానే పుట్టి ఉండొచ్చని అంచనా. మూడవది క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్. బిగ్ బ్యాంగ్ తర్వాత మొదటి క్షణాల్లో విశ్వం కాంతి కన్నా వేగంగా విస్తరించింది. చిన్న క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల గెలాక్సీలు ఏర్పడ్డాయి. ఇక్కడ క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ అంటే క్వాంటమ్ స్థాయిలో స్పేస్ పూర్తిగా ఖాళీ ఉండదు. వాక్యూమ్ అని అనుకున్న చోట కూడా ఎనర్జీ ఎప్పుడు జీరో వద్ద ఉండదు. అది చాలా చిన్న స్థాయిలో ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఎనర్జీ మార్పులనే క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ అని అంటాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక చెరువులో నీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉందనిపించినా సరే లోపల చిన్న చిన్న అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా స్పేస్ ఖాళీగా ఉన్నట్టే కనిపించినా క్వాంటమ్ స్థాయిలో చిన్న చిన్న ఎనర్జీ అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే కొత్త సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం విశ్వంకి ప్రారంభం లేదని చెబుతున్నారు. బిగ్ బ్యాంగ్ అనేది ఒక స్టేట్ మార్పు మాత్రమే. విశ్వం ఎప్పటి నుంచో వేర్వేరు రూపాల్లో ఉంది, కానీ అది బిగ్ బ్యాంగ్తో కొత్త స్టేట్లోకి మారింది. అయితే ఇక్కడ సైంటిస్టులు కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా చూపించారు. అవి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలిన రేడియేషన్. రెండవది గెలాక్సీల రెడ్ షిఫ్ట్. ఎడ్విన్ హబుల్ అనే ఖగోళ శాస్త్రవేత్త గెలాక్సీలు అన్నీ మన నుండి దూరం వెళ్తున్నాయి, ఒకే ఒక్క దిశలో కాకుండా అన్ని దిశల్లో దూరం వెళ్తున్నాయని గమనించాడు. అంటే దీని అర్థం విశ్వం మొత్తం విస్తరిస్తోంది అని. మూడవది ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ప్రకారం విశ్వం బిగ్ బ్యాంగ్లో ఒక బిందువు నుండి పుట్టింది, కానీ దాని వద్ద ఫిజిక్స్లా పూర్తిగా విఫలమవుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో మాత్రం చిన్న స్థాయిలో వేర్వేరు రూల్స్ ఉంటాయి. కాబట్టి శాస్త్రవేత్తలు గ్రావిటీని క్వాంటమ్ స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చివరిగా మనం తెలుసుకోవాల్సింది, విశ్వం ఒక్కసారి పుట్టిందా, లేక ఒక సైకిల్లో పుట్టిందా, మల్టీవర్స్ ఉన్నాయా, లేక మన విశ్వం ఒక్కటేనా? ఇవన్నీ ఇంకా రీసెర్చ్లోనే ఉన్నాయి. కానీ కొత్త బిగ్ బ్యాంగ్ థియరీ మన ఆలోచనలకి కొత్త డైమెన్షన్స్ ఇస్తోంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.